హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ కమిషన్ ఏర్పాటుతో పాటు 30%తో మధ్యంతర భృతి ఈ క్రిస్మస్‌కి అనైతే అప్డేట్ రావడం జరిగింది. మరి పీఆర్సీ, ఐఆర్‌కి సంబంధించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మీతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ మరియు ఐఆర్ అప్డేట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అమలు మరియు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటనపై ఇంకా స్పష్టత రాకపోవడం పట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 30%తో ఐఆర్ క్రిస్మస్ పండుగ కానుకగా ఇస్తారేమో అనైతే ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుత పరిస్థితి ప్రకారంగా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు పూర్తయిపోయిందనమాట కావస్తుంది. మరి ఈ సమయంలోనే అనేక కేబినెట్ సమావేశాలు మరియు బడ్జెట్ సమావేశాలు కూడా జరిగాయి. కానీ పీఆర్సీ అమలు లేదా ఐఆర్ ప్రకటన గానీ ఇంతవరకు చేయలేదు. అలాగే ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయి పడ్డటువంటి 32,000 కోట్ల రూపాయలు కూడా పెండింగ్ బకాయిల చెల్లింపులపై కూడా ఎటువంటి అధికారిక నిర్ణయం కూడా ఇంకా ఇంతవరకు తీసుకోని పక్షం. మరి ఈ బకాయిలు చెల్లిస్తే ఒక్కొక్క ఉద్యోగికి దాదాపుగా 2-3 లక్షల రూపాయలు వారి వారి బేసిక్ పేని బట్టి వారి ఖాతాలో లాభం చేకూరే అవకాశం అయితే ఉంది. మరి 12వ పీఆర్సీ అమలు జాప్యం. యాక్చువల్‌గా 12వ పీఆర్సీ అనేది 2023 జూలై 1 నుండి అమలు కావాల్సి ఉంది. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి అమలుకు సంబంధించినటువంటి చర్యలైతే ప్రభుత్వం ఇంకా చేపట్టనే లేదు. మరి పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడం తక్షణమే అవసరము. అయితే కమిటీ ఏర్పాటుకు కనీసం 1 సంవత్సరం సమయం అయితే పడుతుంది. సో, పీఆర్సీ కమిషన్‌ను నియమించి అలాగే నివేదిక వచ్చే వరకు మనకైతే 1 సంవత్సరం సమయం పడుతుందన్నమాట గరిష్టంగా. అలాగే దాన్ని ఇంప్లిమెంట్ చేయనికి మరొక 6 నెలలు పడుతుంది. ఇప్పటికే పీఆర్సీ అనేది 2 సంవత్సరాల 5 నెలలు అంటే దాదాపుగా 2.5 సంవత్సరం అనుకోవచ్చు. 2.5 ఇయర్స్ లేట్ అయిందన్నమాట. సో, ఇప్పుడు పీఆర్సీ కమిషన్ వేస్తే 1 సంవత్సరము ప్లస్ దాని ఇంప్లిమెంటేషన్‌కి మరొక హాఫ్ ఇయర్ అంటే 6 మంత్స్ వేసుకున్నా కూడా మొత్తం టోటల్‌గా మనకు 4 ఏళ్ళు ఇప్పుడు పీఆర్సీ కమిషన్ వేసినా కూడా ఆలస్యం అవుతుంది. 4 ఇయర్స్ అనేది ఆలస్యం అవుతుందన్నమాట. అంటే దాదాపుగా 13వ పీఆర్సీ సమయం అయితే ఆసన్నమవుతుందని చెప్పవచ్చు. సో, కాబట్టి ఈ యొక్క మొత్తం నష్టాన్ని కూడా భర్తీ చేస్తూ ప్రభుత్వం 30% తగ్గకుండా ఐఆర్ అయితే ప్రకటించాలి అనైతే ఉద్యోగ పెన్షనర్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో, మరి ఈ విధంగా ఉద్యోగులకు పీఆర్సీ అనేది ఆలస్యం అవుతుంది. కాబట్టి ఐఆర్ ప్రకటనపైనే ఆశలు. గతంలో 2022 జనవరిలో ప్రభుత్వం సో, గత వైసీపీ ప్రభుత్వము 27% అయితే ఐఆర్‌ను ప్రకటించింది. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులకు ఆధారంగా ఒక 30% తగ్గకుండా ఈ ఐఆర్‌ను క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ పండుగలు కానుకగా అయితే ప్రకటిస్తారేమో అని ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక డీఏ అప్డేట్. సో, డీఏ అయినా వస్తాయేమో అనే ఆశలు దసరా నాటికి ఉండేవి. కానీ దసరా పండగకి ఏమీ విడుదల చేయలేదు గానీ దీపావళికి మాత్రం ఒక డీఏను ప్రకటించారు. సో, ఇదే దసరా మరియు దీపావళి పండుగకు ఇచ్చినటువంటి డీఏ అన్నమాట. సో, ఆశించిన స్థాయిలో డీఏలేమీ ప్రకటించలేదన్నమాట. ఇక క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగా ఈసారి 30% తగ్గకుండా ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగులకు ఇది ఒక పెద్ద ఊరటగా అయితే మారుతుంది. మరి ఉద్యోగుల పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా పీఆర్సీ కమిటీ ఏర్పాటు కాకుండా ఉండటం వల్లే వేతన సవరణ అనేది ఆలస్యం అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా
ఇప్పుడు పీఆర్సీ కమిషన్ ఏసినా మొత్తం 4 ఏళ్లయితే ఆలస్యం అవుతుంది. అంటే దగ్గర దగ్గర ఒక పీఆర్సీ కనుమరుగైపోయేటటువంటి నేపథ్యం. ఇక డీఏ, పెన్షన్ బకాయిలు, జీపీఎఫ్ లోన్‌లు వంటివి ఆర్థిక అంశాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. సో, మరి పోనీ బకాయిలేమన్నా 11 పీఆర్సీ బకాయిలేమన్నా చెల్లిస్తారా అంటే 11 12 పీఆర్సీ కమిషన్‌కే ఏర్పాటు లేదు. ఇక 11 పీఆర్సీ అరియర్సు ఆహ్, ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అంటే వీటికి సంబంధించి జీవో ఇచ్చారు. 2024లో 10%, 2025లో 20%, 26లో అని జెప్పేసి జీవోలో మెన్షన్ చేయడం జరిగింది గానీ, ఆ కాలం ముగిసిపోయినా కూడా ఎటువంటి చెల్లింపులు 2 సంవత్సరాలు పూర్తయినా గూడా, 1 సంవత్సరానికి సంబంధించి అరియర్ అమౌంట్ కూడా జమ కాని నేపథ్యం. కొన్ని బిల్లులైతే సీఎఫ్ఎంఎస్‌లో అప్‌లోడ్ చేశారు. కొన్ని అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. మరికొన్నిటికి బిల్లులు పెట్టుకోవడానికి కూడా అవకాశం అయితే లేకుండా ఉంది. ఇకపోతే ఇవన్నీ కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. సో, పీఆర్సీ ఆలస్యమయ్యే కొద్దీ బకాయిలేమైనా అంటే నోషనల్ బెనిఫిట్స్ ఏమైనా వస్తాయా అంటే, ఆ విధంగా కూడా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చెల్లించలేని పరిస్థితి. ఇక గత సంవత్సరం ఉద్యోగులకు జరిగినటువంటి ఈ యొక్క నష్టాన్ని పూరించేందుకు తక్షణమే ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతూ ఉన్నారు. ఇక ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు పీఆర్సీ కమిటీని త్వరగా ఏర్పాటు చేసి సో, పీఆర్సీ కమిటీని ఫిట్‌మెంట్ ద్వారా త్వరగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో, ఈ యొక్క మార్గం ద్వారా ఏమైనా పీఆర్సీని 12వ పీఆర్సీని గనుక అమలు చేసి, అవసరమైన చర్యలు చేపడితే ఉద్యోగులకు మేలు చేకూరుతుందని చెప్పవచ్చు. ఇకపోతే 30% తగ్గకుండా ఐఆర్ ప్రకటన. సో, పీఆర్సీ ఇంప్లిమెంట్ అయ్యే వరకు తక్షణ ఉపశమనంగా ఉద్యోగులకు ఆర్థిక సహాయాన్ని 30% ఐఆర్ ద్వారా అయితే అందించాలి. మూడోది పెండింగ్ బకాయిలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసి, దానిపై స్పష్టమైన కార్యాచరణనైతే అమలు చేయాలి. సో, పెండింగ్ బిల్లు ఎవరికి ఎంత రావాల్సి ఉంది, అలాగే ఎప్పుడెప్పుడు చెల్లింపులు చేస్తారు అనే వివరాలనైతే పొందుపరచాలి. సో, ఆ వివరాలను ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వారి పే స్లిప్‌లో గానీ, వారి సర్వీస్ రికార్డ్‌లో గానీ, పెన్షనర్స్‌కైతే వారి పీపీఎఫ్ గానీ, పీపీఓలో గానీ, లేదంటే వారి పెన్షనర్ యొక్క పే స్లిప్‌లో గానీ అరియర్ కాలమ్ ఒకటైతే మెన్షన్ చేసి అక్కడ వారికి రావాల్సిన అరియర్ ఎంత, ఎప్పుడెప్పుడు ఏ తేదీలో జమ అవుతాయనైతే ఒక స్పష్టమైన ప్రణాళిక ఏర్పరచడం ఎంతో ఉపయోగకరం అన్నమాట. ఇక నాలుగోది అదనపు క్యాబినెట్ భేటీలో ఉద్యోగుల సమస్యలనైతే ప్రాధాన్యతగా తీసుకోవాలి. సో, ఎప్పుడు క్యాబినెట్ భేటీ జరిగినా సరే ఉద్యోగులకు ఎటువంటి నిర్ణయం తీసుకోరు. కానీ నిర్ణయం తీసుకోవాలి. తాజా అంచనాలు. ఈ నెలాఖరులో జరగనున్న క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి కొత్త అప్డేట్ ఏమైనా రావచ్చనే అంచనా. క్రిస్మస్ సందర్భంగా 30%తో ఐఆర్ ప్రకటించడం ద్వారా ఉద్యోగులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అందించే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపైన మీ అభిప్రాయాలనైతే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.